యెహోవా కన్నా ఆయన నామము రోషము గల యెహోవా నామం. వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆయన అంటాడు, నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు, ఉండకూడదు. బైబిల్లో ఈ మొదటి ఆజ్ఞ చాలాసార్లు కనిపిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడే అన్నిటికీ మూలాధారం. బైబిల్ చెప్తుంది నిజ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు, మనుషులు ప్రేమను కోరుతున్నాడు. ఎవరైనా ఇతర ఆజ్ఞలన్నిటినీ పాటించినా ఈ ఒక్క ఆజ్ఞ మీరారంటే అతడు దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేస్తాడన్నమాట. ఈ పాపానికి తగిన ఘోర శిక్ష అతనికి కలుగుతుంది. నువ్వు గౌరవించు, పూజించుకుంటా. ఈరోజు దేవుడు చెబుతున్న మాట, వేరొక దేవుడికి పాపం కావడం నమస్కారం చేయొద్దు. మనము తెచ్చుకున్న దేవుడు, మనము క్రియలతో తెచ్చుకున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. రోషం కలిగిన క్రియలతో మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు.